అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు సరికొత్త సాంకేతికత, సరికొత్త విధానాల్ని రైతు సోదరులందరికీ పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి నేను రావడం గల కారణం ఏందంటే, ఒక సరదా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకోవడం కొరకు మీ ముందుకొచ్చాను. అదేందంటే, జనరల్‌గా మన భారతదేశంలో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కువగా మొక్కజొన్న సాగు అనేది ఎక్కువగా జరుగుతా ఉన్నది. సో, జనరల్‌గా మొక్కజొన్నలో వచ్చేసరికి కత్తెర పురుగు సమస్యని ఎక్కువ మంది ఫేస్ చేస్తా ఉంటారు. అదేవిధంగా మిగతా పంటల్లో కావచ్చు, ఓవరాల్‌గా పంటకాల వ్యవధిలో ఎక్కువగా మనం మందులు స్ప్రే చేస్తున్న వాటిలో కంటిన్యూషన్‌గా చూసుకున్నట్లయితే పురుగుకు సంబంధించి ఎక్కువ మందులు మనం స్ప్రే చేస్తా ఉంటాం. అయితే మనకి వంకాయలలో, చిక్కుడుకాయలలో ఇటువంటి పంటలలో పురుగు అనేది చావడం అనేది చాలా కష్టతరంగా మారుతా ఉంటది. సో వాటికి సంబంధించి కూడా మనం డోజర్ అనే ఒక బయో మందుని కూడా పరిచయం చేయడం జరిగింది. దాన్ని కూడా చాలా మంది రైతులు వాడారు, బాగున్నది అన్నారు. అదొక సెగ్మెంట్. జనరల్ గా పురుగుకు సంబంధించి కెమికల్ మార్కెట్ లో బొచ్చడు మందులు ఉన్నాయి. అయితే బయో మార్కెట్ లో చూసుకుంటే బోలెడు మందులు ఉన్నాయి. చాలా మందులు ఉన్నాయి పురుగుకు సంబంధించి. అయితే నేను ఈ ఏదైతే ఫీల్డ్ విజిట్‌లో భాగంగా ఒక 2 ఊర్లలో బాగా ఒక బయో మందు గురించి విన్నాను. ఆ మందు పేరు వచ్చేసరికి స్పిన్నర్ అంట. ఆ మందు వచ్చేసరికి పావు లీటర్ ఒక ఎకరానికంట రూ. 500 పడిద్దంట. 2 ఊర్లు కాదు, ఒక ఊరు కాదు, 3 ఊర్లు. సో ఈ మందుని కలవరిస్తా ఉన్నాయి. అసలు ఏముంది ఈ మందు? అసలు ఏంది అని జనరల్‌గా అడిగాము. ఓకే. తెలుసుకున్నాం. సరే అని మెలకొనున్నాం. ఆ తర్వాత వచ్చేసరికి ప్రకాశం జిల్లా నుంచి ఈ మందు గురించి మనం డిస్కస్ చేస్తుంటే, ఈ మందు గురించి అడిగారు. అడిగి ఒక 2 లీటర్లు చూద్దాంలే అన్నట్టుగా పంపియమన్నారు. సరే మనకు తెలిసిన డీలర్‌ని అడిగి ఒకసారి పంపియండి సార్. ఆ మందులో అసలు ఏముందో నేను కూడా తెలుసుకోవాలని వాళ్ళకి పంపించాను. వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు కొట్టారంట. అంతా బానే ఉంది. 4గో రోజు ఫోన్ చేశారు. ఒక 20 లీటర్లు కావాలన్నారు. ఏమంటే కొడితే అసలు పురుగు అసలు బంపర్ అంట. అంటే ఇంకా ఎళ్ళిపోతుందంట. కొడితే పురుగు దానికింక వంకబెట్టే ఆప్షన్ అనేది లేదంట. ఆ ఊర్లు గూడా ఏందంటే, ఈ మోర్జంపాడు, అదేవిధంగా కోనంకి, ఇది పిడుగురాళ్ళ ఏరియా కిందకొస్తది. పల్నాడు జిల్లా. ఇంకా బాగా తెలుసుకోవాలంటే గుంటూరు జిల్లా కిందకొస్తది. ఆ ఊరోళ్ళు కలవరిస్తా ఉంటారు ఆ మందు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక్కసారైనా ఆ మందుని స్ప్రే చేయాల్సిందే అంట. ఇదేందిరా బాబు అని అసలు నేనే ఆశ్చర్యపోయాను. సో, ఇటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కొరకు మాత్రమే ఈ వీడియోలో మీ ముందుకొచ్చాను. ఇదేది ప్రమోషన్ గురించో, ఇంకో దాని గురించో కాదు. మందైతే కంటెంట్ ఉందంట. చాలా మంది కలవరిస్తున్నారు. వాళ్ళు కూడా కావాలని అడిగారు. మనం కూడా ప్రమోట్ చేశాం గానీ, నేను ఇంతగా కలవరించే మందైతే నేను ఇక్కడ అనుభవంలో తెలుసుకున్నాను. సో, ధన్యవాదాలు ఇప్పటివరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి.